శర్మ గారా? సినిమా చూడ్డానికి. డబ్బులు లేకుండా సినిమా ఏమిటండి? రేపు ఇచ్చేస్తాను అంకుల్. ఏడ్చావులే, ఇది వరకు బాగా ఇచ్చావు, ఇంక ఇప్పుడు ఇస్తావు డబ్బులు. నాన్నగారు ఇంట్లో లేరు, రేపు ఇచ్చేస్తాను అంకుల్. డాడీ ఇంట్లో లేకపోతే అన్నీ చెప్పమంటావా? నీ మొహం ఇదివరకే 3 సినిమాలు బాకీ ఉన్నావు, అది ఇది కలిపితే. ఎవరు? చంద్రవా? ఏమిటాయా? ఓ చమాష చంద్రం, బాకీ పెట్టకుండా తంచిడిగా అడ్డిచ్చేసేవాడివి ఈ ఆవరణ మొత్తం మీరు ఒక్కడేనయ్యా. నేను వెళ్తాను అంకుల్. అంకులా పెంకులా చెప్తే వినపోతే చెప్పబోయి కుంకు చేసేస్తాను జాగ్రత్త. ఏమైందండి? చూడలేరా, డబ్బులు ఇవ్వకుండా ఓసిగా టీవీ చూస్తానంటున్నాడు. దానికి రేటు పెట్టాను కదా, కింద కూర్చుంటే పావలా, కుర్చీ మీద 10 రూపాయలు ఇవ్వద్దు. పాపం చూడండి, చాలి పట్టాను. వీటిని డబ్బులు లేనివాడు కాదయ్యా, వీళ్ళ బాబు ఇంజనీరు. ఎంత ఇవ్వాలి మీకు? ఇది వరకు రూపాయిన్నరా, ఇప్పుడు చూస్తే 10 రూపాయలు. ఇది 2 రూపాయలైనా చూడండి. కరెక్ట్ గా 2 రూపాయలు. పర్వాలేదు, ఇది తీసుకుని చూడండి. ఎందుకునైనా నీకెందుకు డబ్బు ఖర్చు? థ్యాంక్ యూ అంకుల్. అప్పు తీరిపోయింది అనుకోకు, మళ్ళీ ఆయన తిరిగి ఇచ్చాను తెలిసిందా? థ్యాంక్ యూ అంకుల్, రేపు ఇచ్చేస్తాను. పర్వాలేదు. పిక్చర్ చూడు, పిక్చర్ నచ్చితే డబ్బు తిరిగి ఇవ్వు, లేకపోతే ఇవ్వనక్కర్లేదు. సరేనా? వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంకేట్రా, పద 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 పద. ఇదే బాగుందండి. పెట్టుకుని ఏమిటి అసహ్యంగా? అయ్యో నువ్వేమిటి వచ్చినావు? డబ్బులు తీసుకున్నావు. మిస్ కొట్టావే. ఎవరది? నేనే నాన్న. పడిపోతావు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం చెవి గడప దగ్గర ఉందని ఓనర్ చెప్పాడుగా. ఆయన ఎలా చెప్తాడు? ఆయన్ని తిట్టక పాపం, నా గనక చెప్పాడు. అందరికీ చెప్తాడా మరి? దీన్ని గదంటారన్నమాట. మన ఇంట్లో కుక్క కూడా ఉండదు కదరా ఇలాంటి చోట. అది సరే గాని, అగ్గిపెట్టి లాంటి ఈ గుహ ఎక్కడ సంపాదించావురా నువ్వు? నీ ఫ్రెండ్ ఆ చంటో పంటో వాడి సెలక్షనా ఇది? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నన్ను నా ఇంటిని ఎగతాళి చేయటానికే. అలా ఎందుకు అనుకుంటావురా? నేను నీతో ఆప్యాయంగా మాట్లాడడానికి వచ్చాను. నేను నీకు తల్లినిరా. అబద్ధం అడుగు. నన్ను పెంచింది నువ్వు కాదు, ఆయా పోగానే నాన్నగారు పోగానే నా గుడ్డితనం నీకు అంటుకుంటుందేమో నన్న భయంతో నన్ను గుడ్డివాళ్ళ స్కూల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాను. ఒక గుడ్డివాడు నీ కొడుకుని చెప్పుకోవడం నీకు నామోషి. ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతానన్న భయంతో నా మీద వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నాను. నాకు కళ్ళు లేకపోయినా మెదడుంది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలను. ఏరా, ఆస్తిలో వాటా అడుగుతావన్న భయంతో నేను నీ మీద ప్రేమ నటిస్తున్నానంటావా? ఎవడికి కావాలా బెధవాస్తి? ఆస్తి నీకు అక్కర్లేకపోతే గుడ్డివాళ్ల స్కూల్ పేరున రాసివు. నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉపయోగపడుతుంది. నేనెందుకు రాసిస్తాను? నాకేమో కర్మ. నేను సంతోషంగా ఉండాలని చచ్చిపోతూ నా చేత ప్రమాణం చేయించుకున్నారు. ఆయన ఆత్మ శాంతించాలంటే నేను సంతోషంగా ఉండాలి. నీకు నవ్వులాటగానే ఉంటుందిరా. నీ మూలంగా నేను నలుగురిలో నవ్వులు పాలైపోతున్నాను. ఎందుకనో పాపం. ఊళ్ళో ప్రతివధవా నీ కొడుకు ఎందుకు వేరే ఉంటున్నాడని అడుగుతున్నాడు. దీనికి ఏమిటి సమాధానం? నా దగ్గర వచ్చి అడగమను, చెప్తాను. నేను అడుగుతున్నాను. స్వేచ్ఛగా ఉంది, హాయిగా ఉంది, అందుకే విడిగా ఉన్నాను. ఓహో, ఏమిటా కుయ్ కుయ్ కుయ్? వేళాకోళంగా ఉందా? ఒరే బాబు, రారా మన ఇంటికి వెళ్ళిపోదాం. అర్థమైందిరా, నన్ను వెళ్ళమని చెప్పడమా ఇది? ఒరే, నీ ఫిడే మళ్ళీ కుయ్యమందో నేను నిజంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నాకే బుద్ధి నాకు.